నదిని కోసుకుపోతున్న నావను ఆపండి. రేవు బావురుమంటోందని నావకు చెప్పండి. ఒక ఆవేదనను, ఆక్రందనను కవి తన పాటలో ఇలా వెలగక్కేసుకున్నాడు. ఇక్కడ ఆదివారం కనిపించిన దృశ్యాలు సగటు జీవిని బావురుమనిపించేలా చేశాయి. ఇంతకీ వర్తమాన రాజకీయ చిత్రపటంలో నది ఏది, రేవేది, ఎవరు ఎవరికి చెప్పాలి? ఈ ప్రశ్నలకు జవాబులు ఎక్కడి నుంచి వెతుక్కోవాలో తెలియనంతటి అయోమయంలోకి, అర్థం కాని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయిన సగటు తెలుగువాడు ఎవ్వడికీ కానివాడిలా మారిపోయాడు. రెండు ప్రాంతాల రాజకీయ నాయకులు ఒకరినొకరు తిట్టుకుంటున్న తీరు చూసి నిర్ఘాంతపోవడం, అసహ్యించుకోవడం, మనకెందుకులే అంటూ అన్ని రకాల భావాల్ని అలవాటు చేసేసుకున్నాం. ఈ రాజకీయ నాయకులే ఇంత అనుకుంటూ దులిపేసుకుని దూరంగా నిల్చుండిపోయాం. కళ్ళు, చెవులు, చివరాఖరికి ముక్కులు కూడా మూసుకునే దుర్గంధం మన చుట్టూ ఆవరించుకున్న నిజాన్ని నిర్లిప్తంగా అర్థం చేసుకుపోతున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకేం చేయాలి తెలీదు. రేపటి రోజున తన ఉనికిని కాపాడుకోవడానికి, జనాలకు తానొక నాయకుడిని నిరూపించుకోవడానికి, అదే రేపటి రోజున పార్టీ టిక్కెట్లు అడగడానికి ఈ వేదికలన్నీ అవకాశాలుగా పనికొస్తున్నాయి. చాలా మంది రాజకీయాలనే వృత్తిగా, ప్రవృత్తిగా మార్చుకున్న వాళ్ళకి కోదండరాం అన్నట్లు వాళ్ళు కూడా దీన్నే ఒక చివరి మంచి అవకాశంగా మార్చుకున్నట్లున్నారు. ఇదంతా నిన్నటి మార్చుకు స్వచ్ఛందంగా తరలి వచ్చిన వాళ్ళ గురించి కాదు అంటోంది, తరలించబడిన ప్రజల గురించే. మొదటి రాయి, ఫస్ట్ లాఠీ మీదంటే మీదంటూ ఆందోళనకారులకు పెత్తనం వహిస్తున్న వాళ్ళు ఇటు పోలీసులు వేసుకున్న ఆరోపణ ప్రత్యారోపణ అస్త్రాలు వింటుంటే మనసు విరిగిపోతోంది. వేసినోళ్లు బానే ఉన్నారు, తగిలించుకున్నవాడు మాత్రం భోరుమంటున్నాడు. అన్నంతా జరిగింది అనుకుంటున్నదే నిజమైంది. రాజ్యాంగం ప్రసాదించిన భావ వ్యక్తీకరణ హక్కు రూపంలో పుట్టుకొచ్చిన ఒకానొక సాగర హారంలోకి ముత్యాల్లాంటి వాళ్ల మధ్యకు గులకరాళ్లు ఎలా వచ్చి చేరాయి? ఇది సీమాంధ్ర నాయకుల పనే అయి ఉంటుందంటారు కోదండరాముల వారు. కాదు కాదు, ఇది ఖచ్చితంగా మిలిటెంట్ల పనే అంటూ తాము పదే పదే వల్లించే మంత్రాల్ని ఉచ్చరించేశారు పోలీస్ బాసులు. ఎవరైతేనే తమ పని తాము కానిచ్చేసుకుని పోయారు. భోరిన వర్షం పడుతున్నా, క్యానన్ల కొద్దీ వర్షం దంచి కొడుతున్నా మొక్కవోని దీక్ష చేసుకున్న వాళ్ల మనోభావాల్ని అభినందిస్తూనే ఆదివారం రోజు జరిగిపోయిన దొర్లిపోయిన అనాగరికపు అంశాల్ని ప్రస్తావించకుండా, అభిశంసించకుండా ఉండలేకపోతున్నాను. తల్లి నిజం, తండ్రి నమ్మకం అని గట్టిగా నమ్మే సమాజం మనది. ఇక్కడ తల్లి లాంటి ఉద్యమం నిజమనుకుంటే మరి దాన్ని బాధ్యతగా, నమ్మకంగా నిర్వహించుకోవాల్సిన తండ్రులు లాంటి నిర్వాహకుల నిర్వాకాలను ప్రశ్నించాల్సిన అవసరాన్ని, అగత్యాన్ని మాత్రమే వేలెత్తి చూపడం తప్పవుతుందా? ఆలోచించండి.